ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి అయితే నేను టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశానండి. ఇందులో రోజుకి 20 బిట్స్ చెప్తాను. సైన్స్కి సంబంధించి కెమిస్ట్రీ, జనరల్ అవేర్నెస్, స్టాటిక్ జీకే మొత్తం అన్ని, హిస్టరీ, పాలిటీ మొత్తం అన్నీ కూడా నేను ఈ రోజు నుంచి అయితే చెప్పదలుచుకున్నాను. ఓకేనండి. ఇవైతే అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి, అలాగే నెక్స్ట్ జరగబోయే స్టేజ్ 2కి, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్కి, ఎంటీఎస్కి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి మొత్తం అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అయిన టెస్ట్ సిరీస్ విత్ క్లిస్టర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ బిట్ చూసేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ నౌన్ ఎస్ మార్నింగ్ స్టార్? మార్నింగ్ స్టార్ అని ఏ ప్లానెట్ని అంటారు? ఆప్షన్స్ చూసినట్లయితే మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ ఉందండి. ఆన్సర్ వచ్చేసి వీనస్ అనమాట. ఓకే, వీనస్నే ఇంకా ఏమంటారంటే ఎర్త్ యొక్క ట్విన్ అంటారు, అంటే ఎర్త్ కవలలు అంటారంట. ఎందుకంటే దీని యొక్క డయామీటర్ వచ్చేసి, అంటే వీనస్ యొక్క డయామీటర్ వచ్చేసి జస్ట్ 500 కిలోమీటర్స్ తక్కువ ఉంటుందన్నమాట ఎర్త్ కంటే కూడా. సో అందుకని ఎర్త్ యొక్క ట్విన్ అంటారు. అలాగే వీనస్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ కూడా అంటారంట. ఓకే, మార్నింగ్ స్టారే కాదు, ఈవినింగ్ స్టార్ అన్నా కూడా వీనస్సే అవుతుంది. ఎందుకంటే వీనస్లో మార్నింగ్ టెంపరేచరు, నైట్ టెంపరేచర్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుందంటండి. జనరల్గా మనం ఎర్త్ మీద ఉన్నాం కదా, సో ఎర్త్ మీద ఎలా ఉంటుంది టెంపరేచర్? మార్నింగ్ సమ్మర్లో చూసినట్లయితే చాలా వేడిగా ఉంటుంది, ఈవినింగ్కి చల్లబడిపోతుంది. వేరస్ వీనస్లో టెంపరేచర్ అనేది మార్నింగ్ అలాగే ఈవినింగ్, నైట్ కూడా సేమ్గా ఉంటుందంట. ఓకే, ఈ వీనస్ అనేది ఎర్త్కి చాలా దగ్గరగా ఉన్న ప్లానెట్, అంటే క్లోజెస్ట్ ప్లానెట్ టు ఎర్త్ ఏదంటే వీనస్. అలాగే బ్రైటెస్ట్ ప్లానెట్ ఏదన్నా కూడా వీనస్సే. ఎందుకంటే దానికి రిఫ్లెక్టింగ్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది బ్రైటెస్ట్ ప్లానెట్ అయింది. అలాగే హాటెస్ట్ ప్లానెట్ కూడా, మొత్తం ఎంటైర్ సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏది అంటే వీనస్ అండి. ఎందుకంటే ఈ వీనస్ అట్మాస్ఫియర్ అనేది మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోవడం వల్ల ఇది చాలా హాటెస్ట్ ప్లానెట్ అయ్యింది. ఓకేనండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇది హాటెస్ట్ ప్లానెట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వీనస్ మీద ఏంటంటే, అన్ని ప్లానెట్స్ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉండవండి, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, అన్ని ప్లానెట్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే ఈ వీనస్ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, మొత్తం ఎంటైర్ సోలార్ సిస్టంలో క్లాక్ వైజ్ తిరిగే ప్లానెట్ ఏదంటే ఈ వీనస్. అలాగే ఈ వీనస్కి శాటిలైట్స్ ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, ఫర్ విచ్ ఇన్వెన్షన్ ఓటో హ్యాన్ ఫేమస్? అంటే ఏ ఇన్వెన్షన్కి గాను ఓటో హ్యాన్ అని అతను ఫేమస్. ఓకే, ఈయన దేనికి ఫేమస్ అంటేనండి ఆటమ్ బాంబ్కి ఫేమస్. దేనికి ఫేమస్? ఆటమ్ బాంబ్కి ఫేమస్. ఓకే, ఈ ఓటో హ్యాన్ అనే అతను జర్మన్ సైంటిస్ట్ అండి. ఓకే, జర్మన్ సైంటిస్ట్. ఈయనంటే ఎవరు? ఓటో హ్యాన్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు న్యూక్లియర్ ఫిజన్ని కనుగొన్నారు. మళ్ళీ చెప్తాను, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు న్యూక్లియర్ ఫిజన్ని కనుగొన్నారు. ఓకే, ఆటమ్ బాంబ్ అంటే ఏంటంటే జనరల్గా ప్లూటోనియం కానీ యురేనియం కానీ స్ప్లిట్ అవ్వడం అండి. స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? చిమ్మడం అనమాట. సో చిమ్మితే ప్లూటోనియం ఆర్ యురేనియం చిమ్మితే కొన్ని దేశాలు నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఓకే, ఇదన్నమాట చరిత్ర, ఆటమ్ బాంబ్ యొక్క చరిత్ర ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వాటర్ బాడీ సెపరేట్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని ఏ వాటర్ బాడీ సెపరేట్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 10 డిగ్రీ ఛానల్. సో 10 డిగ్రీ ఛానల్ అనేది అండమాన్ని, నికోబార్ని డివైడ్ చేస్తుందంట. బే ఆఫ్ బెంగాల్లో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ని 10 డిగ్రీ ఛానల్ డివైడ్ చేస్తుంది. ఈ 10 డిగ్రీ ఛానల్ యొక్క విడ్త్ వచ్చేసి 150 కిలోమీటర్స్ విత్ అనమాట. నార్త్ నుంచి సౌత్కి 150 కిలోమీటర్స్ విత్ ఉంటుంది. అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసి 10 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. అలాగే దీని డెప్త్ వచ్చేసి 7.3 మీటర్స్ ఉంటుందండి. ఈస్ట్ టు వెస్ట్ డెప్త్ వచ్చేసి 7.3 మీటర్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి. అలాగే దీనికి 10 డిగ్రీస్ ఛానల్ అనే నేమ్ ఎందుకు వచ్చిందండి? ఏ8 అనో ఏ7 అనో ఎందుకు రాలేదు? ఓకే, ఎందుకు వచ్చింది అంటే 10 డిగ్రీస్ లైన్ ఆఫ్ లాటిట్యూడ్ అనేది నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్లో దీన్ని
2 భాగాల కింద విభజిస్తుంది. అంటే అండమాన్ని నికోబార్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, అందుకని దీనికి 10 డిగ్రీ ఛానల్ అని నేమ్ వచ్చింది. సో ఈ అండమాను నికోబారు కలిస్తే అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ అయ్యిందనమాట. ఇవన్నీ ఎక్కుంటాయండి, బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ వాజ్ నౌన్ యాజ్ ఆంధ్రభోజ. ఆంధ్రభోజ అని ఎవరిని అంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి శ్రీ కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయని ఆంధ్రభోజ అని అంటారు. ఈ కృష్ణదేవరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగరం ఎంపైర్ అనమాట. ఈయన విజయనగర సామ్రాజ్యము, ఈయనది విజయనగర సామ్రాజ్యం. ఓకే, విజయనగర సామ్రాజ్యంలో 4 డైనస్టీలు ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఆర్డర్ వైజ్ డైనస్టీస్ అడుగుతూ ఉంటారు. సో నోట్ చేసుకోండి. సంగమ డైనస్టీ, సాలుబా డైనస్టీ, తులువా డైనస్టీ, అరవిడు డైనస్టీ. ఓకేనండి, ఈ 4 డైనస్టీలో ఈ కృష్ణదేవరాయలు అనే అతను తులువా డైనస్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. తులువా డైనస్టీలో ఈయన 3వ రాజు అనమాట. 3వ రాజు. అలాగే కృష్ణదేవరాయలకి ఇంకా కొన్ని బిరుదులు ఉన్నాయండి. ఏంటంటే కన్నడ రాజ రామ రమణ, కన్నడ రాజ రామ రమణ. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో లార్డ్ ఆఫ్ ది కన్నడ ఎంపైర్ అంటారు. అలాగే తెలుగులో అయితే ఆంధ్రభోజుడు, ఆంధ్ర స్కాలర్ కింగ్ అనమాట. అలాగే ఇంకొక బిరుదు ఏంటంటే మూరు రాయర గండే. సో ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయకి ఉన్నటువంటి బిరుదులు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ ఫర్ ప్రెసిడెంట్షిప్. అంటే ప్రెసిడెంట్ అవ్వడానికి మినిమం ఎన్ని సంవత్సరాల వయసు ఉండాలి? ఆన్సర్ వచ్చేసి బి 35 ఇయర్స్. ఆన్సర్ వచ్చేసి బి 35 ఇయర్స్. ఓకేనండి, అసలు ప్రెసిడెంట్ అంటే ఎవరండి? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రథమ పౌరుడు. ఓకే, ఈయనకి 35 ఇయర్స్ ఉండాలండి, లేదంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మినిమం వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 58 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలంటేనండి, ప్రెసిడెంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే తను ఇండియాలో ఉన్న వ్యక్తే ఉండాలి, అంటే మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ఆయనకి 35 ఇయర్స్ కానీ అంతకంటే ఎక్కువ ఏజ్ కానీ ఉండాలి. అలాగే ఇంకొకటి వచ్చేసి క్వాలిఫైడ్ టు బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. అంటే లోక్సభకి మెంబర్ అయ్యే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉండాలి. అలాగే తనకి గవర్నమెంట్ పోస్ట్ ఏమీ ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 58 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్, మన ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటి అని ఇచ్చారు ఆప్షన్స్లో. ఆప్షన్స్ ఏంటి? ఫిల్టర్డ్ హాట్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, ఫిల్టర్డ్ వాటర్ ఎట్ రూమ్ టెంపరేచర్, సాల్ట్ వాటర్. జనరల్గా వాటర్ అనేది బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? మనం హీటర్ పెట్టుకుంటాం కదా నీళ్ళు కాసుకోవడానికి, అందులో వేలు పెడితే ఆ బకెట్లో వేలు పెడితే షాక్ కొడుతుంది కదా. అంటే ఏంటి? కరెంట్ బకెట్ నుంచి మనకి పాస్ అయ్యింది. సో అంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అదే చెక్కకి మనం కరెంట్ పెట్టి చెక్క మీద చెయ్యి పెడితే మనకి కరెంట్ కొడుతుందా? కొట్టదు. ఎందుకు? వుడ్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు. ఓకే, సో కండక్టర్ అంటే ఏంటి? తన నుంచి కరెంట్ని పాస్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న దేన్నన్నా కండక్టర్ అంటారనమాట. ఓకే, సో వాటర్కి కండక్టివిటీ ఉందని తెలుసు, అంటే వాటర్ తన ద్వారా ఎలక్ట్రిసిటీని పంపిస్తుంది అని తెలుసు. కానీ ఇంకా చాలా రకాల వాటర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్. ఎందుకు సాల్ట్ వాటరే బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే, చూడండి, ఉప్పు నీరు అంటున్నాం కదా, ఉప్పుకి కెమికల్ నేమ్ ఏంటండి? సోడియం క్లోరైడ్, అంటే NaCl అనమాట. సో ఉప్పు నీటిలో ఏమవుతుందంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు NaCl అనేది, సోడియం క్లోరైడ్ అనేది Na అయాన్స్ కింద, క్లోరైడ్ అయాన్స్ కింద విడిపోతాయి అన్నమాట. ఓకే, డిస్అసోసియేట్ అవుతాయి అన్నమాట. అయాన్స్ అనేవి డిస్అసోసియేట్ అవుతాయి. ఓకే, అప్పుడు Na అనేది అంటే సోడియం అనేది హై కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి సాల్ట్ వాటర్కి బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయ్యే తత్వం ఉంది. ఓకేనండి, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం.
ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ది హేగ్. ఎక్కడ ఉందంట? ది హేగ్, నెదర్లాండ్స్లో ఉందంట. ఓకే, చూద్దాం. అసలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది వన్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో వన్ ఆఫ్ ది ఆర్గన్ అనమాట. ఈ ఆర్గన్ వచ్చేసి ప్రిన్సిపల్ జ్యుడిషియరీ ఆర్గన్. ఓకే, టోటల్ 6 ఆర్గన్స్ ఉన్నాయండి యునైటెడ్ నేషన్స్కి. టోటల్ 6 ఆర్గన్స్ ఉన్నాయి. అందులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది వన్ ఆఫ్ ది ఆర్గన్. ఇందులో టోటల్గా 15 జడ్జెస్ ఉంటారండి. ఓకే, టోటల్గా ఎంతమంది జడ్జెస్ ఉంటారు? 15 మంది జడ్జెస్ ఉంటారు. వాళ్ళ యొక్క వ్యవధి అంటే వాళ్ళ యొక్క టర్మ్ లేదంటే టెన్యూర్ వచ్చేసి 9 సంవత్సరాలు, 9 ఇయర్స్. ఓకే, ఈ జడ్జెస్ ఎవరి చేత నియమించబడతారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఈ 15 మంది జడ్జెస్ ఎన్నుకోబడతారు. ఓకేనండి. ఎప్పుడు హేగ్కి ముందు ది ఉండాలండి. చూడండి, ఇక్కడ జెనీవాకి ముందు ది లేదు, హేగ్కి ఉంది, ఆమ్స్టర్డామ్స్కి లేదు, వియన్నాకి లేదు. ఎందుకు అంటే ఇంగ్లీష్ని ప్రిపేర్ చేసేటప్పుడు ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటాం కదా, ద మూన్, ద సన్ అని పర్టికులర్గా అంటాం కదా. సో అలాంటి స్పెషల్ స్టేటస్ అనేది దీనికి ఇచ్చారనమాట. ది హేగ్ అనేది కంపల్సరీ మనం పెట్టాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ ఫాట్ ఇన్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మొన్న కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఎప్పుడు జరిగిందంటే AD 1757లో జరిగింది. AD 1757లో జరిగింది. అసలు ఎవరి మధ్య జరిగిందని ఎప్పుడు మనం పట్టించుకోలేదు కదా. ఇప్పుడు చూద్దాం. అసలు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది అంటండి ఎక్కడ? పలాసీ, బెంగాల్లో జరిగిందంట. 23 జూన్ 1757 జరిగింది. ఎవరి మధ్య జరిగిందంటే నవాబ్ ఆఫ్ బెంగాల్కిను అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇద్దరి మధ్య జరిగిందనమాట. ఎవరెవరికి? నవాబ్ ఆఫ్ బెంగాల్కి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇద్దరి మధ్య జరిగింది. ఇందులో ఎవరు విన్ అయ్యారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విన్ అయ్యింది. ఓకే, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఏ రివర్ దగ్గర జరిగింది అంటే భాగీరథి రివర్ మీద, భాగీరథి నది ఒడ్డున జరిగింది. సో ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఒక్క బిట్ అన్నా అందరికీ ఇంపార్టెంట్. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ బిట్స్ అయితే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ బిట్. ద బ్రహ్మోస్ మిసైల్ వాజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? బ్రహ్మోస్ మిసైల్ని ఏ కంపెనీ డెవలప్ చేసింది? ఏ కంపెనీ డెవలప్ చేసిందంటే ఇండియా అండ్ రష్యా. ఇండియాను రష్యాను రెండు కలిసి బ్రహ్మోస్ మిసైల్ని డెవలప్ చేసింది. ఓకేనండి. ఇది డిఆర్డిఓ. మన ఇండియాలో అయితే డిఆర్డిఓ అలాగే రష్యా జాయింట్ వెంచర్ అనమాట ఇది. ఓకే, అసలు బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందంటే మన ఇండియాలో బ్రహ్మపుత్ర నది ఉంది కదండి. సో అక్కడి నుంచి చూడండి ఫస్ట్ 4 లెటర్స్ ఉన్నాయి కదా. ఆ ఫస్ట్ 4 లెటర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే బ్రహ్మపుత్ర రివర్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే లాస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కదా ఎంఓఎస్ అని. ఆ ఎంఓఎస్ అంటే ఏంటంటే మోక్స్వా రివర్ ఉందన్నమాట. రష్యాలో మోక్స్వా రివర్ ఉంది. సో ఆ రివర్ 2 నదుల యొక్క నేమ్ అనమాట. ఓకే, ఇది బ్రహ్మోస్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండి. డిఆర్డిఓ వెంచర్ అంటున్నాను కదా. సో డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ క్రూసైల్ మిసైల్ అనమాట. మిసైల్ అంటే తెలుగులో క్షిపణి అండి, క్షిపణి. ఓకే, ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది సూపర్ సోనిక్ మిసైల్ అనమాట. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందంటే 3450 కిలోమీటర్స్ పెర్ అవర్, అంటే ఒక గంటకి 3450 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను కదండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఎంత ఉంటుందంటే డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 3000 లోపే ఉంటుంది. అంటే మనం ఇక్కడి నుంచి కానీ టార్గెట్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఒక గంట లోపే వెళ్ళిపోతుంది అనమాట. మనకైతే ట్రైన్లో ఉన్న ఫ్లైట్లో ఉన్న మినిమం 1 డే పడుతుంది కదా. సో ఈ మిసైల్ ద్వారా అయితే ఒక గంటలో వెళ్ళిపోతుంది. అలాగే దీని యొక్క రేంజ్ వచ్చేసి 290 నుంచి 1600 కిలోమీటర్స్ వరకు రేంజ్. కానీ ఇప్పుడైతే 1500
కిలోమీటర్స్ రేంజ్ రావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది ల్యాండ్ మీద యూజ్ చేయొచ్చు, లేదంటే ఓషన్ మీద, అంటే ఏదన్నా షిప్ ఉంటుంది కదా, షిప్ మీద పెట్టి దీన్ని ఫైర్ చేయొచ్చు, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి, యుద్ధ విమానాలు ఉంటాయి కదా, సో యుద్ధ విమానాల దగ్గర నుంచి కూడా దీన్ని ఫైర్ చేయొచ్చు. అలాగే సబ్మెరైన్స్ అంటే తెలియకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఖాజీ సినిమా ఉంది కదా, ఖాజీ సినిమాలో అండర్ గ్రౌండ్లో ఉంటుంది కదా బోట్, దాన్నే సబ్మెరైన్ అంటారనమాట. అంటే నీటి లోపల నుంచి కూడా దీన్ని టెస్ట్ ఫైర్ చేయొచ్చు. అంటే ఇది భూమి మీద, అలాగే ఓషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక బోట్, ఏదైనా పెద్ద షిప్ మీద కానీ టెస్ట్ ఫైర్ చేయొచ్చు, అలాగే గాల్లోంచి చేయొచ్చు, అలాగే సబ్మెరైన్స్ అంటే నీటి కింద నుంచి కూడా దీన్ని టెస్ట్ ఫైర్ చేయొచ్చు. నెక్స్ట్, హూ అచీవ్డ్ ద డిస్కవరీ ఆఫ్ విటమిన్ సి. సో విటమిన్ సిని ఎవరు కనుగొన్నారు? విటమిన్ సిని ఎవరు కనుక్కున్నారంటే ఆల్బర్ట్ సెంట్. ఓకేనండి, ఆప్షన్ ఏ. అసలు విటమిన్ సి అంటే ఏంటంటే దాని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్. ఇది ఎక్కువగా ఫ్రూట్స్లోని, వెజిటేబుల్స్లోని, బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి అంటే ఏంటంటే పుల్లటివి ఏదన్నా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అందులో విటమిన్ సి ఉన్నట్టు లెక్క. లైక్ ఆరెంజ్ కానీ, నిమ్మకాయ కానీ, సో అవన్నిటిలోనే విటమిన్ సి ఉంటుందన్నమాట. ఈ మధ్యన విటమిన్ సి మనం ఎక్కువగా తీసుకుంటున్నాం, ఎందుకంటే విటమిన్ సి ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ తేనె నిమ్మరసం తాగుతారు కదండి, సో నిమ్మరసం ఎందుకు తాగుతారంటే ఇమ్యూనిటీ పెరగడం కోసం. ఓకేనండి, ఈ విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అండి. ఇది స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఈ విటమిన్ సి లోపించడం వల్ల మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయంటే స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, టు మెజర్ ద హ్యూమిడిటీ ఇన్ ఎయిర్ వాట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్. ఎయిర్లో ఉన్న హ్యూమిడిటీ అంటే తెలుగులో తేమ. సో తేమని, గాల్లో ఉన్న తేమని కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంటే ఆప్షన్ ఏ హైడ్రోమీటర్. సరిగ్గా చూడండి. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి హైడ్రోమీటర్ అండి. హైడ్రోమీటర్ కాదు, మనకి జీ ఉంది చూసారా, సో హ్యూమిడిటీ అంటే జీ వస్తుంది, సో హైడ్రోమీటర్. ఓకే, వేరేస్ ఆప్షన్ బి హైడ్రోమీటర్ దేనికి యూజ్ చేస్తారంటే స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి హైడ్రోమీటర్ యూజ్ చేస్తారు. ఆప్షన్ సి వచ్చేసి పైరోమీటర్ దేనికి యూజ్ చేస్తారంటే వెరీ హై టెంపరేచర్ని మెజర్ చేయడానికి పైరోమీటర్ యూజ్ చేస్తారు. వేరస్ ఆప్షన్ డి ఉంది, వోల్టిమీటర్ ఉంది. వోల్టిమీటర్ దేనికి, ఒక స్పెసిఫిక్ ఒక 2 పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ వోల్టేజ్ని కానీ మెజర్ చేయాలంటే మనకి వోల్టిమీటర్ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, విచ్ ఈస్ ద లార్జెస్ట్ హ్యూమన్ సెల్ ఏది అని క్వశ్చన్ అనమాట. ఒకసారి వీడియో పాస్ చేసి ఏం ఆప్షన్ వస్తుంది అనేది థింక్ చేయండి. ఏం థింక్ చేశారు? లివర్ పెట్టేస్తారా? లివర్ కాదండి, ఆన్సర్ వచ్చేసి ఓవం. ఓకే, లివర్ అనేది గ్లాండ్ అండి. ఓకే, సెల్ కాదు. వెరస్ స్కిన్ అనేది ఆర్గాన్ అనమాట. ఓకే, ఓవం అనేది సెల్ అనమాట. ఓవం అంటే ఏంటి, అండం అనమాట. సో అండం ఎక్కడ ఉంటుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉంటుంది. ఓకే, లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి గ్లాండ్ వచ్చేసి లివర్, అలాగే లార్జెస్ట్ ఆర్గాన్ వచ్చేసి స్కిన్. వెరస్ న్యూరాన్ ఉంటుంది చూసారా, అది లాంగెస్ట్ సెల్, ఇది లార్జెస్ట్. చూడండి, లార్జెస్ట్ అది లాంగెస్ట్, న్యూరాన్ అనేది లాంగెస్ట్ సెల్, ఇది లార్జెస్ట్ సెల్. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుందని చెప్పేసి నేను ఈ పాయింట్ అనేది నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ వచ్చేసి, హూ సెడ్ మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ యానిమల్. మ్యాన్ అనే అతను పొలిటికల్ యానిమల్ అని ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్ చెప్పారు. ఓకే, అరిస్టాటిల్ గురించి మనం చర్చించుకుంటే అరిస్టాటిల్నే ఫాదర్ ఆఫ్ బయాలజీ, జువాలజీ కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ బయాలజీ అన్న, ఫాదర్ ఆఫ్ జువాలజీ అన్న ఎవరంటే అరిస్టాటిల్. ఈయన ఒక గ్రీక్ ఫిలాసఫర్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ముఘల్ డైనెస్టీ వాజ్ టు బహదూర్ షా జాఫర్ యాజ్ లోడీ డైనెస్టీ వాజ్.
సో మనం ఏమనుకుంటాం, బహదూర్ షా జాఫర్ అనే అతను మొఘల్ డైనెస్టీకి చెందినటువంటి వ్యక్తి అయితే లోడీ డైనెస్టీకి ఎవరు చెందిన వ్యక్తి అనుకుంటాం. కానీ అది కాదు. ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బహదూర్ షా జాఫర్ అనే అతను మొఘల్ డైనెస్టీలో లాస్ట్ ఎంపరర్ అనమాట. అంటే లాస్ట్ రాజు, చివరి రాజు ఎవరంటే మొఘల్ డైనెస్టీలో బహదూర్ షా జాఫర్. సో అదేవిధంగా లోడీ డైనెస్టీలో లాస్ట్ అంటే చివరి రాజు ఎవరు అని అడుగుతున్నారు. చివరి రాజు ఎవరంటే ఇబ్రహీం లోడీ. ఎవరంటే ఇబ్రహీం లోడీ. ఓకేనండి. అసలు ఫస్ట్ మొఘల్ డైనెస్టీ గురించి చూద్దాం. ఓకే, సో మొఘల్ డైనెస్టీలో ఫస్ట్ చక్రవర్తి ఎవరంటే బాబర్. ఫస్ట్ ఎంపరర్ ఎవరంటే బాబర్. ఓకే, అలాగే మొఘల్ డైనెస్టీలో లాస్ట్ చక్రవర్తి ఎవరంటే బహదూర్ షా జాఫర్. ఈయనే లీడర్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857. అంటే 1857 యొక్క రివోల్ట్కి ఈయన లీడర్ అనమాట. రివోల్ట్ ఆఫ్ 1857 యొక్క లీడర్ ఎవరంటే బహదూర్ షా జాఫర్. ఓకే, అలాగే ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్స్, మొఘల్ ఆర్కిటెక్చర్ అంటే మొఘల్ డైనెస్టీలో ఇంపార్టెంట్ మోన్మెంట్స్ అవన్నీ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఒక 3 చెప్తానండి. ఏంటంటే తాజ్మహల్, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్, అలాగే జామా మసీద్ ఢిల్లీలో ఉంది, రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉంది. ఇవన్నీ మొఘల్ ఆర్కిటెక్చర్లోకి వస్తాయి. అలాగే వేరే లోడీ డైనెస్టీ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బహలోల్ లోడీ ఉంది కదా, ఈయన వచ్చేసి ఫస్ట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సికందర్ లోడీ, అంటే ఈయన ఫస్ట్, ఈయన సెకండు. మరి ఆప్షన్ బి ఏంటనుకుంటున్నారా, దౌలత్ ఖాన్ లోడీ అనే అతను, ఈయన లాహోర్ యొక్క గవర్నర్. ఓకే, లాహోర్ యొక్క గవర్నర్. సో లాస్ట్ ఇబ్రహీం లోడీ యొక్క ప్రవర్తన నచ్చక ఏం చేశారంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్ కండక్ట్ చేయడం వల్ల ఇబ్రహీం లోడీ చనిపోయాడు. ఇబ్రహీం లోడీ ఎప్పుడు చనిపోయాడంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో చనిపోయాడు. ఓకే, బహలోల్ లోడీ ఫస్ట్, సికందర్ లోడీ సెకండ్, అలాగే దౌలత్ ఖాన్ లోడీ అనే అతను గవర్నర్ అనమాట, లాహోర్ యొక్క గవర్నర్. ఓకే, ఈ లోడీ డైనెస్టీలో ఇంపార్టెంట్ ఎవరంటే సికందర్ లోడీ, ఆయన చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న పీపుల్ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే అగ్రికల్చర్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ కనుగొన్నారంటే పాకిస్తాన్లోనండి. దీన్నే బ్రౌంజేస్ సివిలైజేషన్ కూడా అంటారు. ఇది ఎవరు కనుగొన్నారంటే ఆర్డి బెనర్జీ గారు. ఈయనే మొహంజదారోను కూడా కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి హిల్స్. అరావలి హిల్స్లోనే హైయెస్ట్ పీక్ ఏది? అసలు ఫస్ట్ అరావలి హిల్స్ ఎక్కడ ఉన్నాయండి, రాజస్థాన్లో ఉన్నాయి. ఇవే వరల్డ్స్ ఓల్డెస్ట్ మౌంటైన్స్. ఓకే, అలాగే అరావలి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే ఆప్షన్ ఏ గురుశిఖర్ అనమాట. ఓకే, గురుశిఖర్ అనమాట. ఈ గురుశిఖర్ మీదే మౌంట్ అబూ ఉంది. ఓకే, గురుశిఖర్ మీద మౌంట్ అబూ ఉంది. ఓకే, నెక్స్ట్ 17th బిట్. ద యూనియన్ టెరిటరీస్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద యూనియన్ టెరిటరీస్ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి, ప్రెసిడెంట్. యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ UNHCR ఈజ్ లొకేటెడ్ ఎట్. UNHCR యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే చెప్పండి. ఎందుకండి అంత ఆలోచిస్తారు? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. UNHCR యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఓకే, UNHCR అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్. ఓకే, ఇది ఏ అఫైర్స్లోకి వస్తుందంటే మైగ్రేషన్ అండ్ హోమ్ అఫైర్స్లోకి వస్తుంది. ఇందులో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 128 కంట్రీస్ ఉన్నాయి. అలాగే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే December 14, 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే UNHCRలో ఇండియా ఉందా లేదా అంటే లేదండి. UNHCRలో అయితే ఇండియా లేదు. నెక్స్ట్, ఆథర్ ఆఫ్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్. అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ యొక్క ఆథర్ ఎవరంటే ఆప్షన్ ఏ జూలియస్ వెర్నే. ఓకేనండి. నెక్స్ట్,
ద ఫేమస్ హోర్నిబిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు ఫేజ్ 1 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జరుగుతుంది కదండి, ఎన్నిసార్లు అడిగారో అసలు నేను లెక్క పెట్టలేను అనమాట, అన్నిసార్లు అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు. ఈ హోర్నిబిల్ ఫెస్టివల్స్తో పాటు ఇంకా కొన్ని ఫెస్టివల్స్ నాగాల్యాండ్లో జరుపుకుంటారు. అవి ఏంటంటే హేగా ఫెస్టివల్ అండి, నాడా ఫెస్టివల్, తులిని ఫెస్టివల్. ఈ 3 ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను, హేగా ఫెస్టివల్, నాండా ఫెస్టివల్, తులిని ఫెస్టివల్. ఓకేనండి. టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, వెదర్ నేను కంటిన్యూ చేయాలా వద్దా, లేదంటే సెపరేట్గా టాపిక్ వైజ్ చేయమంటారా అనేది కూడా నాకు చెప్తే నేను చేస్తానండి. నేనైతే కంటిన్యూ చేద్దాము టెస్ట్ సిరీస్ అనే ఉద్దేశంతో ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.